హలో Hi హాయ్ హలో guys. హాయ్. సో Hi, ఇప్పుడు hi. మేము ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము. ఏం ప్లేస్ అంటే దాని పేరు వచ్చి చైనీస్ గార్డెన్ అనమాట. మాల్టాలో ఒక ఏరియాలో ఉంది ఇది చైనీస్ గార్డెన్. లోపలంతా చాలా చైనీస్ ఆర్కిటెక్చర్తో చాలా బాగుంటుందని వీళ్ళు చెప్పారు, నాకు తను చెప్పింది. సో తను కూడా ఇదే ఫస్ట్ టైం వస్తుందంట, తనకి వాళ్ళ కొలీగ్స్ చెప్పారంట. సో అందుకని మేము రొటీన్ ప్లేసెస్ కాకుండా ఈ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, కొత్త కొత్త ప్లేసెస్ మీకు చూపించడానికి ఈ ప్లేస్కి వస్తున్నాము. సో లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. ఇంకా సో ఇవాళ టూరిస్ట్ గైడ్ నేనే అన్నమాట. అంతలే, తను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వస్తుంది, తను కూడా ఏం తెలియదు. నాకేం తెలుసు, తనకి అంతే తెలుసండి, నమ్మకండి. సో ఇదే ఎంట్రన్స్ అయితే ఇలా ప్లెయిన్ ఉంది అండ్ ఫుల్ ఎండ్ ఉంది కాబట్టి ఎవరు లేరు ఇక్కడ. యాక్చువల్గా అసలు దీనికి ఎంట్రీ ఫీజు ఉందా లేదా తెలియదు నాకు. పోతున్నాం అంతే. సో చూస్తున్నారు కదా చైనీస్ ఆర్కిటెక్చర్. మనం చైనా జపాన్ వెళ్ళకుండానే ఆ ఆర్కిటెక్చర్ చూస్తున్నాం ఇక్కడ. సో మెయిన్గా దీనికోసమే మీకు వచ్చానండి ఇక్కడికి. మిగతా ఎక్కడికి వెళ్ళినా యూరోపియన్ ఆర్కిటెక్చరే ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని చెప్పి మీకు ఇక్కడికి వచ్చాను నేను. చూడడానికి అయితే బాగుంది, బట్ నేను ఇంకా చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఒక్క బిల్డింగ్ లాగే ఉంది ఇక్కడ. సో ఓకే, జస్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూడడానికి అయితే ఓకే ఫైన్, బట్ ఏదో మంచి టూరిస్ట్ అట్రాక్షన్ టూరిస్ట్ ప్లేస్ అనుకుంటే కాదు ఇది. జస్ట్ ఏం లేదు, ఒక చిన్న బిల్డింగ్ ఉంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. సో కొంచెం లోపలికి వెళ్దాము, లోపల ఏమైనా ఉందో లేదో చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఇది మస్తు ఉంది లోపల. లోపల అయితే చిన్న గార్డెన్ లాగా ఇది ఉంది, అండ్ ఇంకా లోపల ఏదో ఉందేమో చూద్దాం కదండి మనం. చలో. ఓ ఇక్కడ బాగుందండి, ఫైన్, ఇక్కడ బాగుంది. ఇక్కడ చిన్న కొంచెం గార్డెన్ లాగా, ఒక జపనీస్ అండ్ చైనీస్ ఆర్కిటెక్చర్ గార్డెన్ లాగా ఉంది. ఇక్కడికి వాటర్ ఫౌంటైన్స్ అంతా పర్లేదు ఇక్కడ. చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్గా నేను ఏం లేదనుకున్నా కానీ పర్లేదు, లోపలికి వస్తే కొంచెం ఉంది. యాక్చువల్గా ఇది చైనీస్ పార్క్ ప్లస్ చైనీస్ స్కూల్ అనమాట, కిడ్స్ కోసము. ఆ రెండు కలిపి ఈ ప్లేస్లో ఉంది. సో అందుకే వీళ్ళు ఆర్కిటెక్చర్ పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు జనరల్గా వాళ్ళు చైనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతే వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ లాంగ్వేజ్ గురించి తెలియకనే ఉంటుంది కదా వాళ్ళకి. సో వాళ్ళ పిల్లలకి, ఇప్పుడు పుట్టే జనరేషన్ పిల్లలకి, సో వాళ్ళ కోసం వీళ్ళు ఒక మంచి ఏరియా కట్టుకున్నారు అనమాట. వాళ్ళ కల్చర్ని ఉట్టిపడేలాగా, లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, వాళ్ళ ఎథిక్స్ మర్చిపోకుండా ఉండడానికి వీళ్ళు ఒక ఇదిలా కట్టుకొని ఇందులోనే స్కూలింగ్ టీచింగ్ చేస్తున్నారు, అన్నీ ఉంది. సో నాకు అది బాగా నచ్చింది అనమాట. సో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ రూట్స్ మర్చిపోకుండా ఉండేలాగా పెట్టుకున్నారు వాళ్ళు. ఇట్స్ నైస్. అండ్ ప్లేస్లో ఇక అది దాంతోపాటు అది టూరిస్ట్ అట్రాక్షన్ లాగా మారిపోయింది ఇది. సో వాళ్ళకి ఎటు చూసినా బెనిఫిట్ అది. సో చూస్తురుగా ఇది లొకేషన్స్. ఇక్కడ నుంచి చూస్తుంటే లొకేషన్ అయితే చాలా బాగుంది, మంచిగా ఉందన్నమాట. సో మనము మాల్టాలో ఉండి చైనీస్ దాంతో చూస్తే ఇలా అనిపిస్తే, మనకు రియల్గా చైనాకి వెళ్ళి ఆ జాపనీస్కి వెళ్ళి చూస్తే ఇంకెంత మంచిగా ఉంటుందో ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇలా ఆర్కిటెక్చర్ కానీ, ఈ లొకేషన్స్ కానీ డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో మనం చూడొచ్చు. లొకేషన్ అయితే మాత్రం నైస్, బాగుంది, వర్త్ అనమాట. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుందేమో అనుకున్నా కానీ ఎంట్రీ ఏం లేదండి, ఫ్రీగానే రావచ్చు, ఫ్రీగానే చూడవచ్చు, ఫ్రీగానే వెళ్ళచ్చు అనమాట, మొత్తం ఫ్రీయే. సో ఎంట్రీ టికెట్ అలాంటిది ఏం లేదు దీనికి. ఇంకా అదో కిడ్స్ ఆడుకోవడానికి రెడీ చేస్తారు, చూద్దాం మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తారో చూద్దాం.
పిల్లల కోసం సెట్ చేస్తారనమాట. ఈవినింగ్ అవుతుంది కదా, సో మేబీ ఈవినింగ్ స్కూల్ ఏమో, ఈవినింగ్ లైక్ ట్యూషన్ లాగా ఇక్కడ ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటుందేమో, సో దానికోసం రెడీ చేస్తారు వీళ్ళు. ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంది మనకి ఇది. సో అంతే, ఇదే అండి, ఇంకేం లేదు. ఇదైతే చైనీస్ గార్డెన్ అంటే ఇంతే, ఇది ఇంకేం లేదు. ఇదే లాస్ట్ ఫైనల్ పార్ట్. అండ్ మధ్యలో మనకు అక్కడికైతే ఎంట్రీ లేదు, ఎందుకంటే వాళ్ళు పిల్లలకి రెడీ చేస్తున్నారు కాబట్టి మనకైతే ఎంట్రీ లేదు ఇప్పుడు. సో ఈ చైనీస్ గార్డెన్ అయితే చూడడం అయిపోయింది. సో అంతేం లేదు, చిన్నగానే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ చాలు మనం చూడడానికి. హాఫ్ అన్ అవర్ కూడా ఎక్కువే అనమాట. ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నిటికి కలిపితే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోద్ది. సో ఇంకా చూసేసి ఇంకా రిటర్న్ అవుతున్నాం. నేను ఇంకా వెళ్ళిపోతున్నాం రూమ్కి వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకుని నేను ఇంకా వెళ్ళాలి. ఇదే నా లాస్ట్ డే ఇన్ మాల్టా అనమాట. సో మిగతా ప్లేసెస్ అన్ని నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు కవర్ చేస్తాను. ఇక్కడ రెగ్యులర్గా వస్తూనే ఉంటాం లేండి ఈ మాల్టా అనే దానికి. సో పక్కనే కాబట్టి పెద్ద ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, అండ్ ఎక్కువ ఖర్చుగా కాదు. సో రెగ్యులర్గా వస్తూనే ఉన్నాము. సో మళ్ళీ మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిగతా ప్లేసెస్ అన్ని చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే కవర్ చేయలేదో అవి చూపిస్తాను. కుదిరితే ఈ మాల్టా క్యాపిటల్ సిటీని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ 1 hour, లైక్ కొద్దిసేపు అట్లీస్ట్ ఒక 1 hour అన్నా మీకు చూపెట్టడానికి ట్రై చేస్తాను ఇఫ్ పాసిబుల్. లేకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను. అది ఆల్రెడీ మీరు చాలా వ్లాగ్స్లో చూసే ఉంటారు, అందుకే నేను దాని మీద ఇప్పుడు ఫోకస్ చేయలేదన్నమాట ఎక్కువగా. సో చలో అండి, కుదిరితే వలత్తా సిటీలో చూద్దాం, లేదా సీ యూ ఇన్ ఎయిర్పోర్ట్. మనమైతే ఇప్పుడు మాల్టా క్యాపిటల్ సిటీలో ఉన్నాం. దీని పేరు వచ్చి వలత్తా అనమాట. ఇప్పుడు క్యాపిటల్ సిటీలో అయితే ఉన్నాం. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తలేం కానీ, ఎందుకంటే నాకు ఇంకొక 2-3 hours ఫ్లైట్ ఉంది. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం మాల్టాకి, ఎందుకంటే మన ఫ్రెండ్ ఉన్నారు కదా, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. సో మనకు టికెట్లు తక్కువే, సో వచ్చి మళ్ళీ చూడొచ్చు. బట్ ఇప్పుడు మీకు జస్ట్ ఒక చిన్న ట్రైలర్ లాగా చూపిస్తా ఎలా ఉందనేది. సో నా వెనకాల చూస్తారా, ఇదే మాల్టా క్యాపిటల్ సిటీ వలత్తా. సో ఇక్కడ ఏదో ఫ్యాషన్ వీక్ జరుగుతుందంట. సో అందుకే మొత్తం క్రౌడీ ఇదిగా ఉంది. ఈ రెడ్ కార్పెట్ అందుకే అన్నీ వేశారు. ఎలాగో మనం వచ్చాం కాబట్టి ఆ మొత్తం రెడ్ కార్పెట్ ఉండాలి కదా మనకు. సో అలా వేశారనమాట. సో మీకు కొన్ని విజువల్స్ చూపిస్తా చూడండి. ఇది మెయిన్ బస్ స్టాప్ అనమాట, వలత్తాకి బస్ స్టాప్ దగ్గర ఇది. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఒకటి ఉంటుంది, స్నాక్ కూడా ఉంటుంది. అది ఉందేమో చూద్దాం పదండి, ఉంటే ట్రై చేద్దాం మనం. అండ్ ఇక్కడ పార్ట్ టైమ్స్ చాలా బొచ్చులను దొరుకుతాయి. మనకు పార్ట్ టైం జాబ్స్ ఇక్కడ చాలా దొరుకుతాయి. నేను పార్ట్ టైం చేస్తుందో ఇక్కడే అనమాట. సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా, దీన్ని దాటుకొని వెళ్తే ఒక కెఫే ఉంటుంది. నేను అక్కడే పార్ట్ టైం చేశాను. లైక్ ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ అక్కడే పార్ట్ టైం చేశాను నేను కూడా. ఫ్యాషన్ వీక్ కోసం మొత్తం హడావిడి అంతా ఫ్యాషన్ వీక్ కోసం ఏదో చేస్తారు. సో నేను చెప్పా కదా పరిస్థితి మాల్టా ఫేమస్ స్నాక్ అని చెప్పి, ఇదే అండి ఆ పరిస్థితులు. ఇంకా మన సమోసాలు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ చాలా ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మన ఫుడ్ వీళ్ళు పెడుతుంటారు. సో మనం అయితే పరిస్థితి ట్రై చేద్దాము. ఒకటి పరిస్థితి రికార్డ్ అంటే చీజ్ ఉంటుంది, ఇంకా మామూలు పరిస్థితి చికెన్ అనమాట. చూడండి, ఒకటి 50 cents, ఇంకా 70 cents, ఎంత చీపో. సో మనం అదొకటి ఇదొకటి తీసుకుందాం. ఈ మాల్టా ఎయిర్పోర్ట్లో ఈ ఫుడ్ కోర్టు అండ్ వెయిటింగ్ లాంజ్, వెయిటింగ్ ఏరియా ఎంత బాగుందో చూడండి. నాకైతే ఇటలీలో కన్నా ఈ మాల్టాలో ఎయిర్పోర్ట్లో చాలా బాగా నచ్చింది. ఈ వెయిటింగ్ స్పేస్ కానీ, ఈ ఫుడ్ కోర్ట్ కానీ చాలా క్లీన్గా, చాలా స్పేషియస్గా అండ్ కూల్ అంబియన్స్గా ఉంటుంది ఇది. Passengers are kindly requested to board immediately at Gate 2. ఫైనలీ ల్యాండెడ్ ఇన్ ఇటలీ అండి. సో ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సో మళ్ళీ వచ్చే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మన వీడియోస్. ఇట్లు మీ మహేంద్ర.